ప్రపంచం మళ్ళీ ఒక అస్థిరత వైపు వెళ్తూ ఉంది. ప్రపంచ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంటూ ఉంది. ఇటువైపేమో ఎల్‌నినో ప్రభావ పరిస్థితులు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. మరొక పక్కేమో చమురు రంగం. చమురు రంగం అస్తవ్యస్తమైతే ఇంక అన్నీ అస్తవ్యస్తమే. ఏదో కుదురుకుంటుంది అనుకున్నటువంటి ఇరాన్, అమెరికా మధ్య పంచాయతీ మధ్యలో మళ్ళీ అది తీవ్ర స్థాయికి చేరుకుంటూ ఉంది. అమెరికా ఏమో రకరకాల డిమాండ్లు ఇరాన్ ముందు పెట్టి చివరికి వన్ బై వన్ విత్‌డ్రా చేసుకుంటూ వస్తూ ఉంది. సో, ప్రపంచం ముందు అమెరికా పరువు పోతుంది అని భావించుకుంటూ లోపల తన మిత్రులతో ఏమో ఇరాన్‌తో చర్చలు జరపాలి అని చెప్పి అడుగుతూ ఉంది. ఇరాన్ ఏమో అసలు చర్చలు జరపట్లేదు. అసలు చర్చలు కాదు కదా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత వరకు ఆ చర్చల ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు కుండబద్దలు కొట్టారు. ఇటు ఈ అమెరికా అధ్యక్షుడేమో ట్వీట్లు మీడియా ముందు, ఇరాన్ సంగతి తెలుస్తాం, మీ సంగతి తెలుస్తాం, అక్కడేవో బలగాలను మోహరిస్తామంటారు. ఇవన్నీ ఇరాన్ను లొంగ తీసుకునేకి పనికిరావన్న సంగతి ప్రపంచానికి తెలుసు, అమెరికాకు తెలుసు, అమెరికా మిత్రులకు తెలుసు. కానీ ప్రపంచంలో మా బలం ఇంకా పోలేదు, మాకు తిరుగులేదు, ఇరాన్ మాకు భయపడుతుంది అని చెప్పడం కోసం అమెరికా అధ్యక్షుడు ఈ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ఒక సీరియస్ కామెంట్ చేశారు. త్వరలో హర్మోజ్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాము అని. ఇవన్నీ కోతల రాయిలు లాంటివే. ఎట్లా ప్రకటిస్తాడు? ప్రకటించి ఏం చేస్తారు? అంత ధైర్యము అంత సీనే ఉంటే మరి హర్మోజ్ని తెరిపించలేరా అన్నది ప్రపంచంలో జరుగుతున్న చర్చ. హర్మోజ్లు రోజుకు 130 నౌకలు పోయేవి, ఇప్పుడు ఒకటో రెండో పోతూ ఉన్నాయి. అవి కూడా చమురు నౌకలు కాదు. అందుకే ప్రపంచంలో చమురు రేట్లు ఒక్కసారిగా గుప్పమంటూ ఉన్నాయి. సో, హర్మోజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తాము అని చెప్పి అమెరికా అధ్యక్షుడు చెప్పిన తర్వాత ఇరాన్ నుంచి చాలా దిమ్మదిరిగే కౌంటర్ వచ్చింది అఫీషియల్గా. అట్లనా? అది ఇప్పటి వరకు నువ్వు ఖతర్ను, పాకిస్తాన్ ఎగదోస్తున్నావు మాతో చర్చల కోసం అని చెప్పి మేము ఇంట్రెస్ట్ చూపట్లేదు అంటే ఇప్పుడు చెబుతూ ఉన్నాం బహిరంగంగా అమెరికా ఓటమిని అంగీకరించేంత వరకు హర్మోజ్ను తెరవమని చెప్పి వాళ్ళు అఫీషియల్గా చేసినటువంటి ప్రకటన. అమెరికా బహిరంగంగా ఇరాన్తో ఓటమిని అంగీకరించేంత వరకు నీతో సంప్రదింపులు లేవు, అసలు హర్మోజ్ను కూడా తెరవం, ఎంతవరకు వస్తావో రా అంటున్నారు. ఒక పక్క పశ్చిమాసియాలో మధ్యప్రాచ్యంలో దేశాలేమో ఇరాన్తో శత్రుత్వం వద్దు అని చెప్పి సీజ్ చేసిన వాళ్ళ ఆస్తులను పంపిస్తున్నారు. ఇంతకుముందే మనం చూసాం, మాట్లాడుకున్నాం. యుఏఈ అయితే $1 బిలియన్ డబ్బు అండ్ టన్నుల బంగారాన్ని ఇరాన్కి పంపించింది అని అంతర్జాతీయ మీడియా వార్తల్లో కూడా. మరికొన్ని దేశాలు కూడా ఆ దారిలోనే వెళ్ళేటట్లు ఉన్నాయి. సో, అమెరికాను నమ్ముకుంటే మునిగిపోతామని చెప్పి ఇక్కడ మిత్ర దేశాలు ఇరాన్తో శత్రుత్వం వద్దు అని. కనీసం హర్మోజ్ను కానీ తెరిపించలేకపోతుంది అమెరికా. వీళ్ళేమో పెద్ద పెద్ద ప్రగల్భాలు. అటువైపు ఇరాన్ నుంచేమో సీరియస్ యాక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వెరసి మొత్తం మీద చమురు మార్కెట్లు బగ్గుమంటూ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఇక్కడ కథ పక్కన పెడితే మనకు క్షేత్రస్థాయిలో నీ వరకు నా వరకు ఆ ప్రభావం కనిపిస్తుంది కదా, అదే కదా సగం బాధ భయం మనకు. ఎక్కడ ముగుస్తుందో తెలియదు మరి.